హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హర్న. ఈరోజు సాటర్డే ఎపిసోడ్, నాగార్జున గారు వచ్చిన ఎపిసోడ్. నిజంగా నాకు ఈ సాటర్డే ఎపిసోడ్ కంటే మిగిలిన డేస్ ఎపిసోడ్స్ చాలా నచ్చాయని అనిపించింది. ఎందుకంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇలా మాట్లాడాలి, ఇది చేయాలి, ఇలా మాట్లాడితే బాగుంటది నాగార్జున గారు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం సప్పగా అయిపోతుంది. నాకైతే అది అనిపించింది. సో ఫస్ట్ మనకి ఇవాళ చూపించిన దాని ప్రకారం బేబక్క అక్కడ కిచెన్ లో పనిచేస్తున్నారు. బేబక్క, నిఖిల్ అండ్ మణికంఠ వీళ్ళిద్దరు ముగ్గురు కెరటం టీం అక్కడ వర్క్ చేస్తుంటే బేబక్క నేను మళ్ళీ ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళింది. వెళ్ళినప్పుడు అసలు ఏమనుకుంటుంది, నాకేం అర్థం కావట్లేదు, ఏదో వచ్చి గరిట తిప్పేసి మొత్తం నేనే చేస్తున్నా అని చెప్పి బిల్డప్ ఇస్తుంది, నాకైతే ఒళ్ళంతా మండిపోతుందని మనకంట అంటాడు. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి అవును ఏంటి ఈమె అంతా ఏదోలాగా బిహేవ్ చేస్తుంది అక్క అని చెప్పేసి నిఖిల్ కూడా అదే అంటాడు అనమాట. సో అక్కడి నుంచి కాన్వర్సేషన్ బేబక్క లోపలికి వెళ్ళిన తర్వాత నిఖిల్ కి అండ్ బేబక్కకి వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యింది. ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నేను నీతో ప్రాపర్ గా మాట్లాడాను, నాకు మన టీంలో సోనియా తోటి జెల్ అవ్వట్లేదు అని చెప్పినప్పుడు నువ్వు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. నువ్వు ఇనిషియేటివ్ తీసుకొని ఏ స్టెప్ తీసుకోలేదు. నాకు నిజంగానే సోనియాతో వైబ్ లేదు అని చెప్పినప్పుడు నువ్వు స్టెప్ తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి బేబక్క నిఖిల్ తో ఆర్గ్యూ చేస్తుంది. సో ఇక్కడ మనకి ముందు చెప్పింది అదంతా చూపించలేదు, కానీ తను సోనియాతో కూడా డైరెక్ట్ గా చెప్పిందంట మనకి వైబ్ సెట్ అవ్వట్లేదు అని చెప్పి. సో ఏంటంటే పాయింట్ ఇక్కడ, సోనియా బేబక్కని డైరెక్ట్ గా ఫేస్ పట్టుకొని మీరు అలా చూడకండి, మీరు అలా చూస్తుంటే నాకు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నానని చెప్పేసి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పిందంట. సరే అప్పుడు చెప్పినప్పుడు డైరెక్ట్ ఎందుకు అలా అంటున్నామని బేబక్క అడిగినా అయిపోయేది. ఇప్పుడు వాయిస్ చేసి ఈ రోజు మాట్లాడుతుంది. ఇదే పాయింట్ పృథ్వీ కూడా అన్నాడు. ఈ రోజు పాయింట్ వాయిస్ అంతా రేస్ చేసి మాట్లాడుతున్నారు. ఇదే వాయిస్ రేస్ చేసేది నీకెవరితో అయితే ప్రాబ్లం ఉందో, ఎప్పుడైతే ప్రాబ్లం ఉందో అప్పుడే వెంటనే మాట్లాడి ఉంటే ఇంత సిచ్యువేషన్ అయ్యేది కాదు కదా అని నాకు అనిపించింది. సో ఆ ప్రాబ్లం తోని నిఖిల్ తో ఫైట్ చేస్తుంది. నీకు నేను కనిపించలేదు, నేను కూడా ఈ టీంలో మెంబర్నే, కానీ సోనియానే కావాలి నీ టీంలో అని చెప్పేసి, నీకు సోనియానే ఇంపార్టెంట్ లాగా కనిపించింది అని చెప్పేసి నిఖిల్ తో ఆర్గ్యుమెంట్ పెట్టింది. వెళ్ళి బయటికి కిచెన్ లోకి లివింగ్ రూమ్ కి వెళ్ళి కూడా అదే పాయింట్ చెప్తుంది సోనియాతో డైరెక్ట్ గా. నాకు నీతో వైబింగ్ అవ్వట్లేదు అని చెప్పాను, నువ్వు నాకు ఫేస్ టు ఫేస్ ఇలా నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది అని చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి నాకు సెట్ అవ్వట్లేదు అని చెప్పి డైరెక్ట్ గా ఇది నేను నిఖిల్ కి చెప్పాను, అయినా కానీ నువ్వే కావాలంట, నేను వద్దంట టీంలో. ప్రేమతో వేరే టీం వాళ్ళు పిలిచారు, నువ్వు ప్రేమతో పిలవలేదు సోనియాని, బట్ స్టిల్ తన టీంలో ఉంది అని చెప్పి అరుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమైందంటే బేబక్క కరెక్టే చెప్తుంది, పాయింట్ కరెక్టే ఉంది, కానీ నిఖిల్ కూడా అసలు ఇక్కడ నిఖిల్ ఏమన్నాడంటే మీ పర్సనల్ రీజన్ కదా అది, వైబ్ అనేది ఇద్దరికి సెట్ అవ్వాలంటే అది పర్సనల్ రీజన్, నన్ను ఎందుకు అంటున్నారు అని చెప్పి నిఖిల్ అన్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇనిషియేటివ్ తీసుకొని ఇద్దరిని మాట్లాడి సెట్ చేయాల్సింది మాత్రం నిఖిల్. ఎందుకంటే తనే టీం లీడర్ కాబట్టి టీమ్ ని యునైట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, విచ్ ఇస్ ద లీడర్షిప్ క్వాలిటీ అని తను నాగార్జున గారితో కూడా అదే చెప్పింది. సో ఆ పని నిఖిల్ చేయలేదు, అక్కడ నిఖిల్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే ఒక క్లాన్ ఉన్నప్పుడు ఆ క్లాన్ మొత్తం ని యునైటెడ్ గా ఉంచాల్సింది లీడర్. సో ఆ లీడర్షిప్ క్వాలిటీ నిఖిల్లో లేదు అని బేబక్క గట్టిగా వాయిస్ రేస్ చేసి ఈ రోజు చెప్పింది. ఇన్ని రోజులు చెప్తే పాపం తనకి ఓట్స్ కూడా బాగా పడేవేమో. ఇప్పుడు మనకి రేపటి దాకా తెలీదు తను ఎలిమినేట్ అవుతుందో, ఎలిమినేషన్ ఉందో లేదో, హౌస్ లో ఉంటుందో. ఛాన్సెస్ ఆర్ హై తను వెళ్ళిపోవడానికి. ఎందుకంటే ఇన్ని రోజులు వాయిస్ రేస్ చేసి ఉంటే ఇవాల్టిలాగా అప్పుడు తన ప్రెజెన్స్ అర్థమయ్యేది, చూసే వాళ్ళకైనా తన పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయని అర్థమయ్యేది, తనకి ఓట్స్ పడేవి. లెట్స్ సి రేపటి వరకు, రేపు మనకు అర్థమవుతుంది బేబక్క ఇంట్లో ఉందా, మళ్ళీ తను అలానే కంటిన్యూ చేస్తూ ఇంట్లోనే ఉంటుందా, లేకపోతే ఎలిమినేట్ అవుతుందా, గాడ్ నోస్, బిగ్ బాస్ నోస్. సో నెక్స్ట్ దాని తర్వాత ప్రేరణ, సీత వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ నువ్వు బ్యాడ్ గా ఫీల్ అయితే ఐఎమ్ సారీ అని చెప్పి ప్రేరణ చెప్పింది సీతకి. సో సీత నాకు నిజంగా చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది. నేను ఇక్కడి నుంచి డైరెక్ట్ పాయింట్స్ నాగార్జునతో మాట్లాడిన పాయింట్స్ కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నాను. ఎందుకంటే మరి ఈ పాయింట్ ని ఇంకో పాయింట్ కి కనెక్ట్ చేస్తున్నాను, నాగార్జున మాట్లాడే పాయింట్ కి కనెక్ట్ చేసేస్తున్నాను, ఇక్కడతో స్టాప్ అయిపోతుందని ఆ పాయింట్. సో సీత ఆ సారీని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే
నువ్వు నువ్వేమంటున్నావు, నువ్వు బ్యాడ్ గా ఫీల్ అవుతే, నువ్వు హర్ట్ అయినందుకు నేను సారీ చెప్తున్నానని చెప్తున్నావు, కానీ నేను చేసింది తప్పు అని ఒప్పుకొని నువ్వు నాకు సారీ చెప్పట్లేదు. సో నీ సారీ కరెక్ట్ కాదు, ఆ వర్త్ కాదు, నేను సారీ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి సీత పాయింట్ కరెక్ట్ అంటే కరెక్ట్ గా ఉంది, ఆ పాయింట్ క్లియర్. సో ఇక్కడ నాగార్జున అలా చేస్తే తప్పైందా అని చెప్పేసి, ఇప్పుడు విష్ణుప్రియని సోనియా మ్యాటర్ లో వద్దాం అక్కడికి, నెక్స్ట్ దాని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, కన్ఫ్యూజ్ అవుతుంది లేకపోతే. దాని తర్వాత నెక్స్ట్ బేబక్క పృథ్వీతో వెళ్ళి డిస్కస్ చేసింది. పృథ్వీతో డిస్కస్ చేసింది ఏమని, నువ్వు కాఫీ గురించి నన్ను నామినేట్ చేసినప్పుడు ఆ పాయింట్ నాకు కరెక్ట్ గా నచ్చింది, ఎందుకంటే నువ్వు ఫేస్ టు ఫేస్ చెప్పావు, నాకు అందుకే నువ్వు అంటే నిన్ను అప్రిషియేట్ చేద్దామని అనిపించింది. మిగతా వాళ్ళు ఇలా లేదు అని చెప్పి ఇప్పుడు నేను వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నాను, ఇంతకు ముందు వాయిస్ రేస్ చేసి మాట్లాడలేదు అంటే పృథ్వీ అప్పుడే అన్నాడు అనమాట, ముందెందుకు రేస్ చేయలేదు, చేసి ఉండాల్సిందంటే నేను నేర్చుకుంటున్నా అని చెప్పి బేబక్క అంది. దాని తర్వాత యశ్వి కిచెన్ లో వెళ్ళి నిఖిల్ వాళ్ళతో మాట్లాడుతుంది. నువ్వెందుకు హెల్ప్ చేస్తున్నావు అని, నైనిక కూడా కుక్ చేస్తుంటే నువ్వెందుకు హెల్ప్ చేస్తున్నావు అంటే, నాకు హెల్ప్ చెయ్యాలనిపించి చేస్తున్నాను అంతేకాని లేకపోతే నాకు చెయ్యాలనిపిస్తుంది అందుకే చేస్తున్నా. నైనిక కూడా అవును నేను అందుకే హెల్ప్ చేస్తున్నా, కుకింగ్ నా డిపార్ట్మెంట్ కాదు అయినా కానీ నేను హెల్ప్ చేస్తున్నా అని చెప్పి నైనిక కూడా అంది. దాని తర్వాత ఇదే మనకి చూపించినంత వరకు ఈ మ్యాటర్ వరకు మనకి తెలుసు. ఇది అబ్బాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నిఖిల్ ఏం చెప్తున్నాడంటే, యశ్వి ఏమందంట, వెజిటేబుల్స్ అన్ని కొంచెంసేపు వాష్రూమ్ కమోడ్ లో పెట్టి తీసుకొని వస్తాను, అప్పుడు మీరు తీసుకొచ్చి కుక్ చేసుకోండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇదే అనుకుంటాను, కమోడ్ అందా వాష్రూమ్ అందా తెలియదు కానీ వాష్రూమ్ బట్టల బదులు కూరగాయల్ని వాష్రూమ్ లో పెట్టి తీసుకొస్తాను, మీరు వచ్చి తీసుకోండి అని చెప్పేసి అందంట. నాకు అది ఆ మాట ఎందుకందో అసలు అర్థం కాలేదు, కానీ ఏమో ఇంకా. సో ఆ మాట చెప్తున్నాడు, నాకు లాగి పెట్టి కొట్టాలనిపించింది యశ్విని అని చెప్పి నిఖిల్ అన్నాడు. దాని తర్వాత నెక్స్ట్ అక్కడ టేబుల్ మీద సీత, విష్ణుప్రియ, సోనియా వీళ్ళు కూర్చుని ఉన్నారు. నిఖిల్ ఉన్నాడా లేదా నేను అంత అబ్జర్వ్ చేయలేదు, సో సారీ, మాటలు మాత్రమే విన్నాను. విష్ణుప్రియ ఏమని అడుగుతుంది, నిఖిల్ కూడా ఉన్నాడు. సో ఫస్ట్ నుంచి నీకు నిఖిల్ కి సరిగ్గా పడలేదు, ఇప్పుడు ఎందుకు సెట్ అవుతుంది అని చెప్పేసి విష్ణుప్రియ అడిగితే సోనియా నో కమెంట్స్ అనంది. నో కమెంట్స్ అన్న తర్వాత ఫుల్ స్టాప్ పెట్టేస్తే అయిపోయేది. లాగింది తెగింది అనిపించింది. ఎందుకంటే ఏమంది, విష్ణుప్రియ ఆ మాట అడిగిన తర్వాత మేబీ సోనియా బయటికి ఎలా పోర్ట్రే అవుతుందో అనే ఆలోచనతో, ఎందుకంటే వీళ్ళందరూ పాత సీజన్స్ అన్ని చూసే ఉంటారు కదా, సో అదే మైండ్ లో పెట్టుకొని ఇది ఎలా బయటికి పోర్ట్రే అవుతుందో అని చెప్పేసి సోనియా భయపడి దీన్ని లాగిందేమో. భయపడితే లాగదు, కానీ ఎందుకు లాగిందో అర్థం కాలేదు. ఆ టైంలో తనకు ఆ ఎమోషన్ అనిపించినట్టు చెప్పేసింది. సో అప్పుడు సోనియా లోపలికి వెళ్ళిపోయింది, నో కామెంట్స్ అని చెప్పింది అని చెప్పి సీతతో చెప్పింది విష్ణుప్రియ. తర్వాత స్మార్ట్ అని చెప్పేసి అంది. దాని తర్వాత సోనియా లోపలికి వెళ్తూ మళ్ళీ బయటకు వచ్చి నేను నీ అడల్ట్ రేట్ జోక్స్ కి ఐఎమ్ నాట్ ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. ఐ కాంట్ అండర్స్టాండ్ యువర్ అడల్ట్ రేట్ జోక్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సీత ఫస్ట్ వెళ్ళి సోనియాతోని, అంటే నేనేం అడగమనలేదు తనే అడుగుతా అని చెప్పింది అని చెప్పేసి తను చెప్తుంది. అప్పటికే విష్ణుప్రియ చెప్పింది తను లోపలికి వెళ్లే ముందే, సోనియా గారు ఐఎమ్ సో సారీ, మీరు అలా అర్థం చేసుకుని ఉంటే ఐ డోంట్ మీన్ దాట్ అని చెప్పి విష్ణుప్రియ కూడా చెప్పింది. సారీ చెప్పిన తర్వాత యాక్సెప్ట్ చేస్తే అయ్యేపోయేది, కానీ అవ్వలేదు అలా. దాని తర్వాత మళ్ళీ విష్ణుప్రియ లోపలికి వెళ్ళి, ఇక్కడ అడల్ట్ రేట్ అని చెప్పేసి ఏం చూపిస్తున్నారు అంటే, నేను అసలు ఆ సెన్స్ తోనే చెప్పలేదు, నెగటివ్ మైండ్ సెట్ తో ఆలోచిస్తే నెగటివ్ గానే వస్తుంది, మీకు నేనేం రాసుకొని పూసుకొని ఇలా అని చెప్పేసి స్టాప్ ఇట్ అని సోనియా అంది. అంటే అక్కడ తను క్లియర్ గానే ఉంది విష్ణుప్రియ, మళ్ళీ ఆ రాసుకొని పూసుకొని అని అనకపోయినా విష్ణుప్రియ అయిపోయేది. కానీ తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నెగటివ్ పీపుల్ మీరు నెగటివ్ మైండ్ తో ఉన్నారు కాబట్టి నేను చెప్పింది మీకు నెగటివ్ గా అర్థమైంది, కాకపోతే నేను అది అసలు అడల్ట్ రేట్ అనేదే కాదు అని చెప్పేసి నేను ఎక్కడన్నాను అని చెప్పి విష్ణుప్రియ ఆ పాయింట్ ని గట్టిగా పట్టుకుంది. కానీ ఇక్కడ విష్ణుప్రియ చేసిన చిన్న తప్పు, తన పాయింట్ కరెక్టే, చిన్న తప్పనొచ్చో పెద్ద తప్పనొచ్చో తెలియదు, కానీ తను బయటికి వచ్చిన తర్వాత కూడా సోనియా ఏడుస్తున్నా కానీ మళ్ళీ దాన్ని అదే పాయింట్ ని రేస్ చేయడం చాలా తప్పు. తను ఏడుస్తున్నప్పుడు ఆపేసి అలా కాదు ఇలా అని తను ఏడు పాపిన తర్వాత కన్సోల్ చేసి అంతా అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడితే బాగుండేది. తన పాయింట్ కరెక్టే, ఐఎమ్ నాట్ సేయింగ్ రాంగ్, కానీ సిచ్యువేషన్ రాంగ్. పాయింట్ కరెక్ట్ ఉంటే సిచ్యువేషన్ రాంగ్ ఉంటే వేస్ట్, అంతే కదా. మీకు కూడా అలానే అనిపిస్తే కింద కమెంట్ చేయండి. పాయింట్ కరెక్ట్, సిచ్యువేషన్ రాంగ్ అని నాకు అనిపిస్తుంది విష్ణుప్రియ అండ్ సోనియాది. సో వాళ్ళిద్దట్లో తప్పెవరిది?
డెఫినెట్లీ సోనియాది మిస్అండర్స్టాండ్ చేసుకుంది కాబట్టి సోనియాది తప్పు. విష్ణుప్రియది ఎందుకు తప్పు అంటే ఆ సిచ్యువేషన్ లో ఇంకా లాగకుండా పోక్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి ఇంకా రెచ్చగొట్టకుండా అక్కడికే ఆపేసి నిజంగా సిచ్యువేషన్ కొంచెం సెటిల్ అయిన తర్వాత మాట్లాడుంటే విష్ణుప్రియది కరెక్ట్ అయ్యేది. సో ఇక్కడ సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే విష్ణుప్రియ రాంగ్, తన మిస్అండర్స్టాండింగ్ ద్వారా చూసుకుంటే సోనియా రాంగ్. మీకు ఇద్దట్లో ఎవరిది రాంగ్ అనిపించిందో కింద కమెంట్ చేయండి. నేను న్యూట్రల్ గా చెప్తున్నాను, వీళ్ళది రాంగ్ వీళ్ళది కరెక్ట్ అని మాత్రం చెప్పట్లే. నాకు నిజంగానే సోనియాది కొంచెం రాంగ్ అనే అనిపించింది. కానీ విష్ణుప్రియది నిజంగానే లాగింది కాబట్టి ఆడపిల్ల అయినప్పుడు నాగార్జున గారు అదే అన్నారు, ఆడపిల్ల ఒక కారణం లేకుండా ఏడవదు కదా అని చెప్పి నాగార్జున గారు కూడా అదే అన్నారు అనమాట. ఐఎమ్ టఫ్, నువ్వు విష్ణుప్రియ నువ్వు టఫ్ అనుకుంటున్నావు, అదే మైండ్ సెట్ తో ఉన్నావు, నువ్వు సెన్సిటివ్ కూడా అవ్వాలి అని చెప్పాను. ఐఎమ్ సెన్సిటివ్ ఆల్సో అని విష్ణుప్రియ కూడా నాగార్జున గారితో చెప్పింది. సో ఇది ఈ టాపిక్. నాగార్జున గారు హ్యాపీ గణేష్ చతుర్థి అని చెప్పి వాళ్ళ కోసం స్వీట్స్ తీసుకొచ్చానని చెప్పి వాళ్ళకి ఆదిత్యని ఆ అబ్బాయిని పంపించి స్టోర్ రూమ్ నుంచి స్వీట్స్ తెప్పించారు. సో ఆదిత్యని నువ్వు కనిపించట్లేదు ఇంట్లో అంటే అన్నవాడు. ఎందుకు నవ్వుతున్నావయ్యా, నువ్వు కనిపించట్లేదు అని చెప్పాను, నేను ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పేసి నాగార్జున గారు అన్నారు. సో నేను కూడా గట్టిగా నవ్వాను కదా. సో ఆదిత్య ఎందుకు నవ్వుతున్నాడో కూడా అక్కడ అర్థం కాలేదు, కానీ తనకు అర్థమైంది ఏంటంటే నువ్వు కనిపించట్లేదంటే అప్రిసియేషన్ అనుకున్నట్టున్నాడు. సరే ఓకే ఫైన్ వాట్ ఎవర్. దాని తర్వాత ఫస్ట్ ముగ్గురు చీఫ్స్ ని అప్రిషియేట్ చేశాడు నాగార్జున గారు. దాని తర్వాత నైనికాని కూడా అప్రిషియేట్ చేశారు. నీ టైమింగ్ బాగుంది, బాగా ఆడుతున్నావు అని చెప్పి అప్రిషియేట్ చేశారు. దాని తర్వాత స్పెషల్ కంగ్రాచులేషన్స్ యష్మికి అని చెప్పి కంగ్రాచులేట్ చేశాడు. ఇక్కడ నాకు నిజంగానే తిడతాడేమో అనుకుంటే ఎందుకు ఇలా ఏం చేస్తున్నాడు నాగార్జున గారు, ఎందుకు వెనకేసుకొస్తూనే ఉన్నారు అంటే వీళ్ళని వెనకేసుకొచ్చి మంచిగా ఆడే సీత అండ్ పృథ్వీ కాదు ఆదిత్య, వీళ్ళందరినీ ఆదిత్య కూడా నిజంగానే బాగానే ఆడుతున్నాడు. సో అంటే మనకు అంత కనిపించట్లేదు కావచ్చు కానీ లైమ్ లైట్ లోకి ఆదిత్య రావట్లేదేమో కానీ ఆడుతున్నాడు బాగానే, తన ఎఫర్ట్ తను పెడుతున్నాడు. సీత కూడా నిజంగానే మంచిగా ఆడుతుంది. వీళ్ళందరిని వదిలేసి వీళ్ళందరూ మంచిగా ఆడే వాళ్ళని మంచిగా ఆడట్లేదని వెనక్కి లాగి మంచిగా ఆడని వాళ్ళని అంటే వాళ్ళ తప్పులున్నా కానీ వాళ్ళ పవర్ అది అప్పటికి. ఇక్కడ నేను నిజంగా నాగార్జున గారిని మొత్తానికే తప్పు అని చెప్పొద్దు, ఎందుకంటే లాస్ట్ లో యష్మి తన పవర్ తను యూస్ చేసుకుంది. నేను రైటా రాంగా అని చెప్పట్లేదు, తను రైట్ తను రాంగ్ అని చెప్పట్లేదు, కానీ తన పవర్ తను యూజ్ చేసుకుంటుంది అని మాత్రమే చెప్తున్నా అని చెప్పి నాగార్జున గారు ఇది చెప్పాడు. అది అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే తనకు కూడా తెలుసు, నాగార్జున గారికి కూడా తెలుసు తన దగ్గర ఫౌల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు నేను తను కరెక్టే ఉంది అని చెప్తే ఇంకా అయిపోయినట్టే అని అనుకున్నాడు. అంటే తను అయిపోయినట్టే అంటే అంత సీన్ లేదు, కానీ నేను తప్పులో పడతాను అనుకున్నారో ఏమనుకున్నారో, ఎపిసోడ్ చూస్తున్నారో చూడట్లేదో మనకైతే తెలియదు, కానీ వాళ్ళకి స్క్రిప్ట్ సరిగ్గా ఇవ్వలేదేమో అనిపించింది. సో నెక్స్ట్ యష్మిని కూడా అప్రిషియేట్ చేశారు. నీకు ఇంట్లో అందరికంటే బిగ్గెస్ట్ క్లాన్ ఉంది, సో కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి లగ్జరీని ఎంజాయ్ చేయని చెప్పేసి చెప్పాడు. దాని తర్వాత ఏంటి డాగర్స్ తెప్పించాడు. డాగర్స్ తెప్పించి సో మధ్యలో విష్ణుప్రియాని కాఫీ చేయమన్నాడు, 2 కప్పులు చేసింది, ఒకటి పృథ్వీకి ఇచ్చింది. దాని తర్వాత డాగర్స్ తెప్పించాడు, స్టోర్ రూమ్ లోంచి డాగర్స్ తెప్పించి దాంట్లో అన్ని కత్తులు ఉన్నాయి, డిఫరెంట్ కత్తులు. ఆ కత్తుల లిస్ట్ ఏమేమి ఉన్నాయో డబుల్ సైడెడ్, తోడు కత్తి, ఇంకా నల్ల కత్తి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ కత్తులు. ఆ కత్తుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని లిస్ట్ ని మణికంఠ అని చదవమన్నాడు. మణికంఠ తెలుగు బాగా మాట్లాడుతున్నాడు కానీ చదవడం రాదనుకుంటా పాపం, ఇంగ్లీష్ మీడియం కిడ్స్. సరే చదవలేకపోయేసరికి నాగార్జున గారే ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇది దీనికోసం అని చెప్పి, అంటే తోలు కత్తి అండ్ దెన్ ఏంటి మాస్క్ తీసేయాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాని తర్వాత సీత అవన్నీ ఏమేమి ఉన్నాయో ఆ కేటగిరీస్, నేను అవన్నీ చెప్పట్లేదు జస్ట్ అలా, ఎందుకంటే ఇది నాకు అంత పర్టికులర్ గా పాయింట్ అవుట్ చేసి చెప్పాలని అస్సలు అనిపించట్లేదు. 1 or 2 పాయింట్స్ ఉన్నాయి, అవి మాత్రం చెప్తాను. అవునా, నువ్వు కూడా చెప్తావా? సో 1 or 2 పాయింట్స్ ఉన్నాయి, పాప గురించి మాట్లాడుతున్నా. 1 or 2 పాయింట్స్ ఉన్నాయి, అవి 2 పాయింట్స్ మాట్లాడతాను, మిగతావన్నీ జస్ట్ అలా వెళ్ళిపోదాం. నేను రాసుకున్నాను, నాకు అంత గుర్తులేదు, సో అవి రాసుకున్నాను. ఎవరిని స్టాప్ చేశారో
ఎందుకు స్టాప్ చేశారో ఒకటో రెండు చెప్తాను. సో ఫస్ట్ నిఖిల్ ని కూడా అన్నాడు అనమాట, గర్ల్స్ అందరూ క్లారిటీగా ఉన్నారు, నువ్వే క్లారిటీ లేకుండా ఉన్నావు, గొడవలు అవుతున్నాయి నీ వల్ల, ఇంట్లో గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి అన్నాడు. సో గొడవలు ఏంటో మనకు అర్థమైంది కదా, విష్ణుప్రియ సోనియా కొట్టుకోవడం కానీ, బేబక్క సోనియా కొట్టుకోవడం కానీ ఇవన్నీ నిఖిల్ వల్లే జరుగుతున్నాయి కాబట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిఖిల్ ఇక్కడ. సో నెక్స్ట్ డాగర్స్ తెప్పించాడు. డాగర్స్ తెప్పించిన తర్వాత ఎవరు ఫస్ట్ మణికంఠ అని శేఖర్ స్టాప్ చేశాడు అనమాట. శేఖర్ స్టాప్ చేసి బ్లాక్ నైఫ్ నల్ల కత్తి తీసుకొని నెగటివ్ థాట్స్ ఉన్నాయి తగ్గించుకుంటే బాగుంటుంది, ఇప్పటికే తగ్గించుకున్నాడు అని చెప్పేసి కూడా చెప్పాడు. అయినా కానీ నల్ల కత్తి తీసుకొని అవన్నీ తీసేస్తే బాగుంటుంది, నెగటివ్ థాట్స్ అని తీసేస్తే బాగుంటుంది అని చెప్పి శేఖర్ పాషా మణికంఠని స్టాప్ చేశాడు. అండ్ దెన్ ఇక్కడ శేఖర్ పాషాని ఫస్ట్ ఏమైంది గరం బన్ అని చెప్పి లేపాడనమాట. ఫస్ట్ గరం బన్ అదే తను వేసే కుళ్ళు జోకులు ఉన్నాయి కదా, కానీ అదే ఎంటర్టైన్మెంట్, నిజంగా అదే ఫన్ అనిపిస్తుంది. దాని తర్వాత మధ్యలో కూడా ఆమ్లెట్ జోక్ కానీ, ఆమె లేట్ చేస్తుందంటే ఆమె లేట్ చేస్తుంది అనుకుంటే ఆమ్లెట్ వేస్తుంది అనుకుంటున్నారు అని చెప్పి, ఇదే బన్ గరం బన్. నేను అది మిస్ అయ్యాను, నేను చూడలేదు ఎపిసోడ్ లో, మరి ఎక్కడ లైవ్ లో వచ్చింది కావచ్చు. బన్నుని గరం చేస్తే బంగారం అని చెప్పి, ఆ బంగారం కూర్చో బంగారం అని చెప్పేసి కూడా అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ శేఖర్ మణిని స్టాప్ చేశాడు, తర్వాత విష్ణుప్రియ సోనియాని స్టాప్ చేసింది. సో ఇక్కడ విష్ణుప్రియ సోనియాని చురకత్తితో స్టాప్ చేసింది. ఎప్పుడైనా తను బాగా ఆడుతుంది, తను ఇంటెలిజెంటే, కాకపోతే ఎప్పుడైనా కోపం వస్తే తను వర్డ్స్ వదిలేస్తుంది, ఏం మాట్లాడుతుందో తనకు తెలియదు. అండ్ దెన్ అంటే పర్సనల్ గా కూడా మాట్లాడుతుంది, మేము ఇక్కడికి యోగాలు చేయడానికి రాలేదు అది అని చెప్పేసి అంటుంది. సో ఆ మాట అన్న తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరికి డిస్కషన్ వచ్చినప్పుడు ఇక్కడే నాగార్జున గారు కూడా అన్నాడు, ఏమన్నారంటే ఒకరు ఏడొస్తున్నప్పుడు, ఒక అమ్మాయి ఆడపిల్ల అయితే కారణం లేకుండా ఏడవరు కదా, ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పాను నేను, మళ్ళీ అదే చెప్తున్నాను. కారణం లేకుండా అయితే ఏడవరు కదా, ఏడ్చింది అన్నప్పుడు నువ్వు ఆపేస్తే అయిపోయేది కదా, అతన్ని ప్రొలాంగ్ చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పి తనకు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వచ్చినట్టు అనుకోకు, అది కూడా ఉంది, కాకపోతే నువ్వు కొంచెం ఆలోచించి మాట్లాడు, సాఫ్ట్ గా ఉండడానికి ట్రై చేయని చెప్పేసి విష్ణుప్రియతో చెప్పాడు. దాని తర్వాత సోనియాతో అన్ని కుక్కర్లు ఒకేలాగా ఉండవు, అన్ని ఎమోషన్స్ కూడా ఒకేలా ఉండవు, అది గుర్తుపెట్టుకో సోనియా అని చెప్పేసి సోనియాతో అన్నాడు. దెన్ నైనిక యశ్విని స్టార్ట్ చేసింది. సో ఇక్కడ డబుల్ సైడెడ్ నైఫ్ అని చెప్పి, ఎందుకంటే తనకి నచ్చలేదు కన్ఫెషన్ రూమ్ లో వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకే ఎక్కువ వర్క్స్ ఇచ్చారు, సో అది నాకు నచ్చలేదు అంటే, నువ్వు అప్పుడే చెప్పేస్తే అయిపోయేది కదా, బయటకు వచ్చి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు అని నైనికనే అన్నారు. అక్కడ అదే అనిపించింది, ఎందుకు యశ్మిని వెనకేసుకొస్తున్నావు నాగార్జున గారు అని. నెక్స్ట్ సీతను కూడా అడిగారు. సో అప్పుడు అంటే వర్క్స్ ఎక్కువ ఇవ్వడమే కాకుండా, అవును సీత అలానే చెత్తబుట్టలోంచి తీసి బయట వేయడం కూడా నచ్చలేదు కదా అంటే, అవును అది కూడా కరెక్ట్ కాదనిపించింది అంటే. సో దాని గురించి కూడా ఒక చిన్న పాయింట్ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాగార్జున గారు సీతతో చెప్తున్నారు, నైనికతో చెప్తున్నారు, బిగ్ బాస్ లో చాయిస్ వచ్చినప్పుడే ఛాన్స్ గ్రాప్ చేసుకోవాలని చెప్పి నాగార్జున గారు చెప్పారు. నెక్స్ట్ బేబక్క నిఖిల్ని స్టాప్ చేసింది, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైంలో గొడవ నుంచి అప్పటి నుంచి వాళ్ళకి ఇవాళ ఆర్గ్యుమెంట్ ఎక్కువైపోయి ఇవాళ మనకి క్లియర్ గా కనిపించింది, వాళ్ళ బేబక్క అవుట్ బర్స్ట్ అయింది, కానీ ఆల్రెడీ ఇంటర్నల్ గా జరుగుతున్నవని మనకి ఇవాళ క్లియర్ గా తెలిసింది. నేను ముందే చెప్పాను, వాట్ ఎవర్ సోనియా వైబ్ గురించి, దాని గురించి నువ్వు లీడర్షిప్ క్వాలిటీ ఉన్నప్పుడు నువ్వు అది తీసుకోవాలి అని చెప్పేసి బేబక్క నిఖిల్తో అంది. నాగార్జున గారు కూడా ఒక ఎగ్తో బుర్జీ చేసుకుంటే తప్పేముంది, నీకేమవుతుంది అని చెప్పేసి బేబక్కదే తప్పు అని మాట్లాడాడు. సో అప్పటికి బేబక్క చెప్పింది క్లియర్ గా, నిఖిల్ ఫస్ట్ మీరు సాఫ్ట్ గా ఉన్నారు, మీరు కమాండింగ్ గా లేరు, మీరు చేసుకోమంటే అంటే మీకు లీడర్షిప్ క్వాలిటీ లేదు, చీఫ్ అవ్వడానికి క్వాలిటీ లేదంటే నేను అప్పటి నుంచి స్ట్రిక్ట్ గా ఉంటున్నానని బేబక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పింది. అండ్ దెన్ ఫస్ట్ నిఖిల్ నాతో బాగా మాట్లాడాడు, ఆ లీడర్షిప్ క్వాలిటీ నచ్చింది అని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ కి అభయ్ స్టాప్ చేశాడు, తోలుకత్తి మాస్క్ తీసేయమని. ఫస్ట్ డే నువ్వు చాలా రఫ్గా మాట్లాడావు, ఇప్పుడు అది లేదు, నువ్వు ఎవరేమన్నా అనుకుంటారేమో నాన్న అని మాట్లాడుతున్నారు కదా, ఎవరైనా ఏమన్నా అనుకుంటారని నువ్వు మళ్ళీ మాస్క్ వేసుకుంటున్నావేమో అని అనిపించింది, అది తీసే, నాకు ఫస్ట్ నిఖిలే కావాలి అని అభయ్ మాట్లాడాడు. నెక్స్ట్ దాని తర్వాత సీత యశ్వికి తన క్లాన్ ని కరెక్ట్ గా లీడ్ చేయలేదు అని సీత పాయింట్, యశ్వి క్లాన్ అలానే
క్లీన్గా ఉంచడం కాకుండా ఏమని నెగటివిటీని హౌస్లో స్ప్రెడ్ చేస్తుంది అని చెప్పి పర్సన్స్కి, అంటే వాళ్ళ టీమ్ మెంబర్స్కి నెగటివ్గా బిహేవ్ చేసినా కానీ వాళ్ళని కరెక్ట్ చేయట్లేదు, తనే కరెక్ట్గా బిహేవ్ చేయట్లేదు, వాళ్ళని కూడా అలా బిహేవ్ చేసినా కానీ ఏమీ అనట్లేదు అనే పాయింట్తో, ఏమీ అనట్లేదు అని కాదు, అలానే బిహేవ్ చేయండి అన్న పాయింట్లో నడిపిస్తుంది క్లాన్ని అని చెప్పి సీత పాయింట్. దాని తర్వాత సోనియా బేబక్కని నల్ల కత్తి, సో కుక్కర్తో స్టార్ట్ అయ్యి ఇంకా కుక్కుతూనే ఉంది ఇది అని చెప్పి స్టార్ట్ చేసింది. దెన్ యష్మి ఫుడ్ టైంకి రావట్లేదు అని చెప్పేసి నాగార్జునతో చెప్పింది. అదే సోనియా అండ్ బేబక్క వాళ్ళ పాయింట్లోనే యష్మిని నాగార్జున అడిగాడు అనమాట. నాగార్జున గారు ఏమని అడిగారు, ఫుడ్ టైంకి వస్తుందా, నిజంగా నేను నెగిటివిటీ ఉందా అంటే లేదు, నెగిటివిటీ అయితే ఏం లేదు కానీ ఫుడ్ అయితే టైంకి రావట్లేదు అని క్లియర్గా చెప్పింది యష్మి. అండ్ దెన్ నబిల్ నిఖిల్ని స్టాప్ చేశాడు చురకత్తి. సో అక్కడ నిఖిల్ని ఎందుకు స్టాప్ చేశాడంటే సీతని నబిల్ అన్నాడంట బటర్ఫ్లై బాగుంది అని అంటే అప్పుడు సొల్లు కారుతుంది తుడుచుకో అని చెప్పేసి, అంటే అది నబిల్కి నచ్చలేదు. బయట ఎలా పోర్ట్రే అవుతుందో అంటే పోర్ట్రే గురించి వదిలేస్తే నీకు ఓకేనా అంటే నేను అలాంటి వాడిని కాదు అని చెప్పి నాకు తెలుసు, సో నాకు అది నచ్చలేదు అంటే సీతను కూడా తన ఒపీనియన్ అడిగాడు. నీకేమనిపించింది అంటే నాకు అలా అంటే నచ్చలేదు అని చెప్పేసి అంటే నిఖిల్ చూసుకో అన్నాడు. దెన్ నెక్స్ట్ ప్రేరణ ఆదిత్యాన్ని రస్ట్ తుప్పు పట్టిన కత్తితో కూర్చుంది. సో ఇక్కడ సోషల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, సోలో బటర్ఫ్లైలా ఉంటున్నాడు, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, ఎవరితోనే మాట్లాడాలి అనుకునే సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి వెళ్ళి ఏదో ఒక పని చూసుకుంటున్నాడు, ఏదో ఒక పని చేస్తున్నాడు. అలా పని చేస్తున్నాడు కదా, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, కాన్వర్సేషన్స్ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని చెప్పేసి ప్రేరణ ఆదిత్యాన్ని స్టార్ట్ చేసింది. సో ఇక్కడ నాగార్జున గారు కూడా అదే అన్నారు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మాకు కనిపించట్లేదేమో కానీ వర్క్ అయితే చేస్తున్నాడు, కాన్వర్సేషన్స్ లో ఉండట్లేదేమో కానీ అందరితో అయితే బాగానే మాట్లాడుతున్నాడు, అందరితో బాగానే ఉన్నాడు. సో ఇక్కడ నాకు అనిపించింది అందరితో ఉంటున్నాడు కానీ ప్రేరణతో మాట్లాడలేదేమో, సో అందుకే ప్రేరణ స్టాప్ చేసిందేమో అనిపించింది. దెన్ నెక్స్ట్ మణికంఠ డబుల్ సైడెడ్ అని చెప్పి యష్మిని చేసి తను కిచెన్ లో తన టీం వాళ్ళు వచ్చి వర్క్ చేస్తా అంటే కుక్ చేసుకుంటా అంటే సరే అంది, మరి మిగతా టీం వాళ్ళు వేరే టీం వాళ్ళు వచ్చి అదే అక్కడ వర్క్ చేస్తా అంటే వద్దంది. అది ఎందుకు అలా, మిగతా వాళ్ళకి కూడా కాంట్రడిక్షన్స్ వస్తున్నాయి కదా, అలా చెయ్యొద్దు అని చెప్పేసి మణికంఠ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాగార్జున గారు విన్నారు కానీ మళ్ళీ అర్థం కాలేదు. సో మళ్ళీ చెప్పాడు మణికంఠ, అప్పటికి అర్థం కాలేదు కానీ తన పవర్ అది, నేను రైటా రాంగ్ అని చెప్పట్లేదు ఇక్కడే అన్నాడు అనమాట నాగార్జున గారు. నేను తన డిసిషన్ రైట్ రాంగ్ అని చెప్పట్లేదు కానీ తన పవర్ని తను యూజ్ చేసుకుంది, రైటా రాంగ్ అనేది మళ్ళీ ఇంకా బిగ్ బాస్ డిసైడ్ చేయాలి. దెన్ నెక్స్ట్ పృథ్వీ ఆదిత్యని స్టాప్ చేశాడు, సేమ్ అదే తీసుకొచ్చాడు, ఎక్కువ ఎవరితో కాన్వర్సేషన్స్ లో కలవట్లేదు, అంటే ఇప్పుడు ఏమైనా పంచాయతీ అయినప్పుడు దాంట్లో జడ్జిగా నిల్చోవట్లేదు అని చెప్పేసి నాగార్జున గారిని అన్నారనమాట. నెక్స్ట్ పృథ్వీ ఆదిత్యాన్ని స్టార్ట్ చేశాడు. ఇక్కడ పాయింట్ వచ్చేసి సేమ్, ఎక్కువగా అందరితో మింగిల్ అవ్వట్లేదు, అంటే ఏమైనా కాన్వర్సేషన్స్ వచ్చినప్పుడు అంటే వర్క్ అంత చేస్తున్నాడు కాకపోతే ఏమైనా కాన్వర్సేషన్స్ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు అక్కడ నాకెందుకులే అన్నట్టు ఉంటున్నాడు అని చెప్పేసి అంటే తను నాగార్జున కూడా అదే నువ్వు ఒక పెద్ద మనిషిలా ఉండాలి, పెద్ద రాయిలా ఉండి జడ్జిమెంట్ చెప్పాలని అందరు అనుకుంటున్నారు అని చెప్పేసి నాగార్జున గారు అన్నారు. పాపా నెక్స్ట్ యష్మి మణికంఠని డబుల్ నైఫ్ స్టార్ట్ చేసింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే వేరే వాళ్ళు చెప్తున్నారా లేకపోతే నిజంగా తన పాయింటేనా మణికంఠ పాయింటేనా అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక పాయింట్ తీసుకొని నా దగ్గరకు వస్తున్నాడు, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగానే ఓకే అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, దాని మీద ఇంకొక థాట్ లేదు అని చెప్పేసి తను నామినేషన్ చేసింది. సో రెస్పాన్స్ లేదు అంటే మణికంఠ నిజంగా తన పాయింట్ అయితే తనకి జస్టిస్ ఉందా లేదా అనేది చెప్పాలి, దాని గురించి యష్మి మణికంఠని స్టాప్ చేసింది. అండ్ దెన్ నిఖిల్ బేబక్కని స్టాప్ చేశాడు. రెస్పాన్సిబుల్ పర్సన్ అనిపించలేదని చెప్పేసి నిఖిల్ అన్నాడు, ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా అని చెప్పేసి అంటుంది కానీ మళ్ళీ తీరా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తావా అక్క అని అడిగేసరికి నేను నాకు కొంచెం టైం కావాలి, నేను వెళ్ళి రెడీ అవ్వాలి అని చెప్పేసి చెప్తుంది. సో నాకు అక్కడ రెస్పాన్సిబుల్ అనిపించలేదు అని చెప్పేసి అందనమాట. ఇక్కడ నాగార్జున గారు ఏమన్నాడంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేసినప్పుడు లాంచ్ చేసినప్పుడు కిచెన్లో కోతుల్ని చూపించారు కదా, సో అది ఇక్కడికి సింక్ అయింది, నాగార్జున గారు అదే అన్నారు,
అన్ని సీజన్స్లో గొడవలు స్టార్ట్ అయ్యేది ఇక్కడనే కిచెన్లోనే అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఆదిత్య నెక్స్ట్ శేఖర్ని తుప్పు పట్టిన కత్తితో స్టాబ్ చేసి ఈ ఇంట్లో అందరు జాంబీలా తిరుగుతున్నారు అని చెప్పేసి అంటే జాంబీలా అంటే ఇంట్లో ఈ హౌస్ నీకు జాంబీ హౌస్ లా అనిపిస్తుంది. లేదు లేదు, శేఖర్ ఒక్కడే అనిపిస్తున్నాడు నా మిత్రుడు అని చెప్పేసి ఆదిత్య శేఖర్ అన్నాడు. సో అక్కడ సగం నిద్రలోనే ఉంటున్నాడు, మెంటల్ గా ఇక్కడ లేడు శేఖర్ అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత అదే నాగార్జున గారు అదే అన్నారు, ద్రౌపది చేపతి దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఇక్కడెక్కడ ఉంటాడు అని చెప్పేసి నాగార్జున గారు అన్నారు. అన్న తర్వాత అక్కడే ఎక్కడ దొరుకుతుందా టైం, ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు ఒక జోక్ ఇద్దామా అన్నట్టు ఇట్లా వెయిట్ చేస్తున్నాడు శేఖర్ భాష. అప్పుడే అదే ఇక్కడ యూజువల్ గా అందరి ఇంట్లో బేబక్క లేట్ చేస్తుంది అనుకుంటున్నారు, ఆమె లేట్ చేస్తుంది ఆమె లేట్ చేస్తుంది అంటే ఆమ్లెట్ వేస్తుంది అనుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ స్పేస్ లేదు, ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని ఒక జోక్ వేసేసాడు. దాని తర్వాత సరేనా ఈ అవ్వట్లేదు నాగార్జున గారితో కూడా. సో పృథ్వీ అదే సారీ ఎవరు ఆదిత్య గారు అదే అంటున్నారు, నాకు ఒక అవార్డు ఇవ్వాలి ఈ జోకులన్నీ వినడానికి, నాకు ఒక ట్రాఫీ ఇవ్వాలి అని చెప్పి ఆదిత్య అన్నాడు. తర్వాత బంగారం బెల్లమ్మ అదే బంగారం ఎన్ని కూర్చో అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఏంటి హిట్ ఫ్లాప్, హిట్ యావరేజ్ చెప్పను, ఫ్లాప్ వాళ్ళది చెప్తాను, 1 by 1 చెప్తాను. సో ఎందుకంటే హిట్ వాళ్ళది చెప్తే ఇంకా వాళ్ళు గేమ్ తక్కువ ఆడతారని యావరేజ్ వాళ్ళని చెప్పను, ఇద్దరిది చెప్పను, ఫ్లాప్ ఎవరుందో వాళ్ళదే చెప్తానని చెప్పేసి ఒక బోర్డు తెప్పించాడు సెనోరిటాతో. దెన్ ప్రేరణ ఫస్ట్ ఫ్లాప్, ఎందుకంటే ఆ స్పార్క్ ఇప్పుడు లేదు. ఫస్ట్ స్టార్టింగ్ లో వసపిట్ట అది ఇది అని చెప్పేసి ఇంట్రొడక్షన్ లో ఉండే, ఇప్పుడు ఏది లేదు, నాకు ఆ స్పార్కే కనిపించట్లేదు. అంటే నేను ప్రూవ్ చేసుకుంటాను 65% కాదు 70% ప్రూవ్ చేసుకుంటానని చెప్పింది. నాకు అదే కావాలన్నది, నాకు అదే కావాలని నాగార్జున గారు అన్నారు. నెక్స్ట్ సీతలో కిర్రాక్ సీతలో కిర్రాక్ కనిపించట్లేదు అన్నాడు. నాకు ఇక్కడనే నచ్చలేదు, ఎందుకంటే తన పాయింట్ కరెక్ట్ ఉంది, తన గేమ్ కరెక్ట్ ఉంది, ఏది అనిపిస్తుంది ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంది. ఎందుకు అలా అన్నాడో నాకు అర్థం కాలేదు, కానీ నాకైతే కిర్రాక్ సీత కిర్రాక్ అని అనిపించింది. మీకేమనిపించిందో కిరాక్ సీత విషయంలో నాగార్జున గారి కామెంట్ కింద కామెంట్ చేయండి. ఓకే, అండ్ దెన్ నువ్వు కేరింగ్ అండ్ రెస్పాన్సిబుల్ అన్నారు, అది కూడా బయటికి రావాలి, అది లేదు అని చెప్పేసి అన్నాడు. అండ్ నెక్స్ట్ బేబక్కని నీ స్పేస్ నువ్వు తీసుకోవట్లేదు, ఎవరు ఇంట్లో నీ స్పేస్ నువ్వు గ్రాప్ చేసుకోవాలంటే ఎస్ నేను తీసుకుంటా అని చెప్పి బేబక్క కూడా అంది. నెక్స్ట్ నువ్వు ఒక మంచి లీడర్ దగ్గర పనిచేయాలి, లీడర్తో ఉండాలి, వర్క్ చేయాలని కాకుండా నువ్వే లీడర్ కావాలి, లీడర్ కావద్దు నువ్వు లీడర్ కావాలి అని చెప్పి నాగార్జున గారు అవును నేను అవుతాను అని చెప్పి మీరు కరెక్ట్గా గుర్తు చేశారు నాకు అని చెప్పి బేబక్క కూడా ఉంది. నెక్స్ట్ ఆదిత్యని గేమ్లో ముందుకెళ్ళాలి అని చెప్పేసి నెక్స్ట్ ఆదిత్యది కూడా బ్రేక్ చేసేసారు. దాని తర్వాత విష్ణుప్రియాని ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అని కాకుండా నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఫిక్స్ అయిపోయావు మెంటల్గా, ఏమని నువ్వు టఫ్ నేను ఇంతే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయావు, అలా కాదు నువ్వు సాఫ్ట్ కూడా అని ప్రూవ్ చేసుకో అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఒక నామినేషన్ నుంచి సేవ్ చేశారు, ఎవరిని అంటే సోనియా ఒక సేవ్ అయితే అయ్యింది. సో ఇవాళకి ఇంతే ఎపిసోడ్. ఇందులో ఏమైనా పాయింట్ మిస్ చేసి ఉంటే కింద కమెంట్ చేయండి, నేను ఏదైనా పాయింట్ మిస్ చేసి ఉంటే నేను కూడా చూసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ బిగ్ బాస్ సీజన్ అంటే సారీ ఈ ఎపిసోడ్ మళ్ళీ బిగ్ బాస్ ఎపిసోడ్ చూడను నేను. సో నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్ చేయండి, నేను కూడా చూసుకుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే, సీ యూ టుమారో సండే ఎపిసోడ్, ఫన్ ఎపిసోడ్ ఏముంటుందో చూద్దాం. నాకు తెలిసి లాంగ్ అవుతున్నాయి వీడియోస్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేస్తుండండి. ప్లీజ్ కీప్ కమెంటింగ్ అండ్ హోప్ ఇలానే మీరు షేర్ చేస్తూ ఉంటే నాకు కొంచెం బూస్టింగ్ కూడా ఉంటుంది. దట్స్ ఆల్, బాయ్ ఫర్ టుడే.